విలక్షణీయమైన నటనకు మారుపేరు డాక్టర్ మోహన్ బాబు. ఆయన కెరీర్ గ్రాఫ్లో ఉవ్వెత్తిన ఎగిసి ఉస్సురుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా పలు ఎత్తుపల్లాలు చూశారు మోహన్ బాబు. తెలుగునాట అలాంటి ఆటుపోట్లు మరే స్టార్ హీరోకు ఎదురు కాలేదని చెప్పాలి. అయినా అన్నింటినీ చిరునవ్వుతో గెలుచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు మోహన్ బాబు. మార్చి 19 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మోహన్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ అల్లరి మొగుడు చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు సినిమా చరిత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది ఒక ప్రత్యేక అధ్యాయం. 50 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం ఆయనది. తెలుగు సినిమాకు అందమైన నగిషీలు చెక్కి ఒక సరికొత్త రూపాన్ని తెచ్చిన శిల్పి ఆయన. కమర్షియల్ సినిమాకు నిజమైన నిర్వచనం చెప్పిన దర్శకుడు ఆయన. వినోదానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయడంలో నేర్పరి రాఘవేంద్రరావు. మనిషికి వినోదం అందించడానికే సినిమా పుట్టింది అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి ఆయన. హీరోలందరికీ అనేక సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు రాఘవేంద్రరావు. తన సినిమాలతో హీరోయిన్ల గ్లామర్ పెంచి ఇమేజ్ను రెట్టింపు చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వానికే పరిమితం కాలేదు. తండ్రి కెఎస్ ప్రకాశ్రావు బాటలో నడుస్తూ కొన్ని చిత్రాలు సొంతంగా నిర్మించారు. హీరోలు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్వర్లతో భారీ చిత్రాలు నిర్మించారు. అయితే అవేవి విజయవంతం కాలేదు. నిర్మాతగా మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న రాఘవేంద్రరావుకి సూపర్ హిట్ను అందించిన చిత్రం అల్లరి మొగుడు. అన్నదమ్ములలా కలిసిమెలిసి ఉండే రాఘవేంద్రరావు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన మరో సక్సెస్ఫుల్ చిత్రం అల్లరి మొగుడు. నిజం చెప్పాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి రాఘవేంద్రరావు, అల్లుడు గారి సినిమా నుంచి మోహన్ బాబు వరుసగా హిట్స్ ఇస్తున్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో అల్లరి మొగుడు చిత్రం రూపుదిద్దుకుంటున్నప్పుడు నిర్మాణ దశలో స్పీడ్గా బిజినెస్ జరగనే లేదు. దానికి ప్రధాన కారణం నిర్మాతగా రాఘవేంద్రరావుకి అప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేకపోవడమే. సెంటిమెంట్ అనే గుడ్డి నమ్మకం కొన్ని సంస్థలను వెనకడుగు వేయించిన మాట వాస్తవం. తయారవుతున్న సినిమా సత్తా ఏమిటో తెలుసుకోకుండా, ఒకవేళ తెలిసినా పెద్దగా పట్టించుకోకుండా కేవలం సెంటిమెంట్తో వ్యాపారం చేస్తున్న బయ్యర్లను అల్లరి మొగుడు చిత్రం ఆలోచింపచేసింది. చెప్పిన రేటు ఎక్కువని నైజాం ఏరియా బయ్యర్లు కొనడానికి వెనుకంజ వేశారు. అల్లరి మొగుడు ఆడదు అనే గట్టి నమ్మకం వారికి ఉండేది. అయితే మామగారు సినిమాతో నైజాం ఏరియాలో బిజినెస్ ప్రారంభించిన జయలక్ష్మి ఫిలిమ్స్ సంస్థ 30 లక్షలు చెల్లించి హక్కులు కొన్నది. మోహన్ బాబు హీరోగా నటించే సినిమాకు నైజాం ఏరియాలో అంత రేటు రావడం అదే ప్రథమం. నైజాం ఏరియాలో 6 ప్రింట్స్తో 1992 ఫిబ్రవరి 14న అల్లరి మొగుడు చిత్రం విడుదలయ్యింది. పెట్టిన పెట్టుబడి 30 లక్షలు అక్కడ 3 వారాల్లోనే వచ్చేయడం విశేషం. అల్లుడు గారి చిత్రం తర్వాత తన సొంత సంస్థలో మోహన్ బాబు నటించి నిర్మించిన అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం చిత్రాలు హిట్ అయ్యాయి. అవి రెండూ సొంత సినిమాలే కదా. బయట చిత్రం చేసి మోహన్ బాబు హిట్టు కొట్టినప్పుడు చూద్దాంలే అనుకున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి వారి బ్యానర్లో తనతో సినిమా చేయమని మోహన్ బాబు అడిగారు. సరేనన్నారు రాఘవేంద్రరావు. అలా అల్లరి మొగుడు ప్రారంభమైంది. ఈ చిత్రంలో మీనా, రమ్యకృష్ణ కథానాయకులు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన జస్టిస్ చౌదరి హిందీ చిత్రంలో మీనా బాలనటిగా నటించింది. ఆమె హీరోయిన్ అయ్యాక ఆయన దర్శకత్వంలో నటించిన చిత్రం అల్లరి మొగుడు. మరో హీరోయిన్ రమ్యకృష్ణ. ఆ రోజుల్లో ఆమెది ఐరన్ లెగ్ అని, ఆమె నటిస్తే సినిమా ఆడదని ప్రచారం జరిగేది. ఈ కారణంగా కొన్ని సినిమాల్లో ఆమెను మధ్యలోనే తీసేసిన సంఘటనలు ఉన్నాయి. మోహన్ బాబు సొంత చిత్రంలో రమ్యకృష్ణకి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు రాఘవేంద్రరావు. ఈ సినిమా విడుదలయ్యి హిట్ టాక్ వచ్చే వరకు టెన్షన్తోనే గడిపారు రమ్యకృష్ణ. ఆ సినిమా హిట్ కావడంతో ఆమె తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అల్లరి మొగుడు కూడా హిట్ కావడంతో రమ్యకృష్ణ ఫుల్ హ్యాపీ. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే ఆయన రూటే వేరు.
అందరు హీరోలు చేసే పాత్రలు ఆయన కూడా చేయగలరు, కానీ కొన్ని టిపికల్ రోల్స్ మోహన్ బాబు మాత్రమే చేయగలరు. అల్లరి మొగుడులో ఆయన వైవిధ్యమైన పాత్ర పోషించారు. సెంటిమెంట్, కామెడీ, యాక్షన్ కలగలిసిన పాత్ర అది. అల్లరి మొగుడు ఆయన హీరోగా నటించిన తొలి సినిమాస్కోప్ చిత్రం. రాఘవేంద్రరావు సొంత బ్యానర్లో నటించడం తన అదృష్టంగా భావించి ఎంతో ఉత్సాహంతో పనిచేశారు మోహన్ బాబు. 1991 ఆగస్టు 7న తిరుపతిలోని విష్ణుప్రియ హోటల్లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. తిరుపతి, తలకోన, హైదరాబాద్, వైజాగ్లలో షూటింగ్ జరిగింది. సినిమాలోని పాటలన్నీ హిట్టే. సీతారామశాస్త్రి రాసిన నా పాట పంచామృతం అంటూ సాగే గీతం హైలైట్. మోహన్ బాబు, హాస్య నటుడు నగేష్లపై ఈ పాట చిత్రీకరించారు. ఇద్దరు గాయకులు పోటీ పడుతూ పాడాల్సిన ఈ పాటను బాలు గొంతు మార్చుతూ ఇద్దరికీ పాడడం విశేషం. అల్లరి మొగుడు చిత్రం ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూసి నిరసించిపోయారు మోహన్ బాబు. సినిమా 4-5 వారాలకు మించి ఆడదని ఆయనకు అనిపించింది. అదే విషయం రాఘవేంద్రరావుకి చెప్పారు. హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన కూడా మోహన్ బాబు చెప్పిన మాట వినగానే డల్ అయ్యారు. అయితే దర్శకుడు వంశీ మాత్రం సినిమా చూసి పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. చివరకు ఆయన మాటే నిజమైంది. నిర్మాతగా రాఘవేంద్రరావుకి ఇక హిట్ రాదని, అలాగే బయటి సంస్థల్లో మోహన్ బాబు నటిస్తే ఆ సినిమా ఆడదని ప్రచారం చేసిన వాళ్ళ నోళ్ళు అల్లరి మొగుడు చిత్రం విజయం నోరు మూయించింది. ఆర్కే బ్యానర్లో అల్లరి మొగుడు తొలి విజయాన్ని నమోదు చేసింది. జూన్ 15న మద్రాసులోని విజయ శేష్ మహల్లో ఈ చిత్ర శతదినోత్సవం ఘనంగా జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ గుండు నటుడు అమరీష్ పురి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.